భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు నచ్చిన సమయంలో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికే హక్కును సంపాదించుకున్నాడని మైకేల్ క్లార్క్ అన్నాడు. ఫామ్తో ఇబ్బందులు పడే ఆటగాళ్లని చూస్తూ ఉంటాం. కొందరికి సారథ్యం సహకరిస్తుంది, మరికొందరికి కలిసి రాదు. సిడ్నీలో రోహిత్ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తాడని భావిస్తున్నా. రోహిత్ను జట్టు నుంచి తప్పిస్తారని అనుకోను. జట్టులో కొనసాగే హక్కును రోహిత్ సంపాదించుకున్నాడు. అతను సారథి, కెప్టెన్గా ఉన్నప్పుడు కాస్త ఎక్కువగా వెసులుబాటు కూడా లభిస్తుంది. తనకు నచ్చిన సమయంలో ఆటకు వీడ్కోలు పలికే అవకాశాన్ని రోహిత్కు కల్పిస్తారు. సిడ్నీ టెస్టే అతని కెరీర్లో చివరిదా అన్నది తెలియదు. అతను ఏం ఆలోచిస్తున్నాడో లేదా క్రికెట్ పరంగా భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలో దిగుతుందో చెప్పలేడు. సారథ్యాన్ని రోహిత్ ఎలా తీసుకుంటున్నాడో తెలియదు. సిడ్నీలో అతను ఖచ్చితంగా ఆడతాడని అనుకుంటున్నా అని క్లార్క్ చెప్పాడు. భారత యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. గత మ్యాచ్లో 8వ స్థానంలో వచ్చి నితీష్ అద్భుతంగా రాణించారు. ప్రతిభావంతుడైన అతను 6 లేదా 7 స్థానంలో బ్యాటింగ్ చేయాలి. 21 ఏళ్ల వయసులోనే భారత్ తరపున ఓ మ్యాచ్లో అత్యధికంగా పరుగులు సాధించాడు. ఏ ఒక్క ఆసీస్ బౌలర్కు భయపడలేదు. అవసరమైనప్పుడు ఓపిక ప్రదర్శించాడు. టైలెండర్లతో కలిసి చక్కగా బ్యాటింగ్ చేశాడు. గొప్ప దృక్పథాన్ని కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ చేస్తున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తు అతను అని క్లార్క్ పేర్కొన్నాడు.